ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచార పర్వం మొదలైంది. అయితే సిట్టింగ్లకే మళ్లీ టికెట్లు ఖరారు కావడంతో ఆశావాహుల నుంచి అసమ్మతి గలం వినిపిస్తోంది. మొత్తం 9 నియోజకవర్గాల్లో ఒక్క మంత్రి పోచారం ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్స్వాడ మినహా మిగతా అన్ని చోట్ల అసహనాన్ని తెలుపుతున్నారు నేతలు. టికెట్ల ఖరారు తర్వాత ఒక్కొక్కరుగా విమర్శలు చేస్తూ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం అధికార టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. ఆర్మూర్, బాల్కొండ, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. అటు కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్స్వాడ మినహా అంతటా అసమ్మతి కనిపిస్తోంది. కామారెడ్డిలో సిట్టింగ్ అభ్యర్థి గంపకే మరోసారి టికెట్ ఇవ్వడంతో కొంతమంది టికెట్ ఆశించిన నేతలు నిరాశలో ఉన్నారు. అయితే అసమ్మతి మాత్రం పైకి కనబడటం లేదు. నిజామాబాద్ అర్బన్ టికెట్ మరోసారి బిగాల గణేష్ గుప్తాకే కేటాయించారు. దీంతో అధిష్టానంపై ఫైర్ అవుతున్నారు సీనియర్ నేత పోషెట్టి. గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం 50 లక్షలు అడిగినట్లు ఆరోపణలు చేశారు. మళ్లీ బిగాలపై ఫైర్ అవుతున్నారు. సీనియర్ నేతగా పేరున్న పోషెట్టి వ్యవహారంతో అర్బన్ నియోజకవర్గంలో గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. నిజామాబాద్ రూరల్లో గొడవ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. 2014లో తనకు వచ్చిన అవకాశాన్ని వైసీపీ నుంచి వచ్చిన బాజిరెడ్డికి ఇచ్చిన భూపతిరెడ్డి ఇప్పుడు అసమ్మతి గలం వినిపిస్తున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న భూపతిరెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిచ్చారు. అయినా సంతృప్తి చెందని భూపతిరెడ్డి తరచూ బాజిరెడ్డిపై బహిరంగంగా విమర్శిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఒక దశలో ఇద్దరూ చేయి చేసుకున్న సంఘటనలున్నాయి. ఏడాది క్రితమే జిల్లా పార్టీ భూపతిరెడ్డిపై క్రమశిక్షణ కోసం లేఖ రాసింది. దీనిపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. 2014లో బాజిరెడ్డిపై కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సీనియర్ నేత డి శ్రీనివాస్ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. దీంతో అప్పటికే బాజిరెడ్డి, డిఎస్ మధ్య ఉన్న వైరం మరింత ముదిరింది. డిఎస్ రాజ్యసభ సభ్యుడయ్యాక ఎవరికి వారే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. డిఎస్ కి భూపతిరెడ్డి కూడా తోడవడంతో వీరి మధ్య వర్గపోరు తీవ్రమైంది. డిఎస్ ను పార్టీకి దూరం చేసేలా బాజిరెడ్డి ప్రయత్నించారన్న విమర్శలున్నాయి. ఇప్పుడు ఎన్నికలు రావడంతో డిఎస్, భూపతిరెడ్డి నుంచి బాజిరెడ్డికి ఇబ్బందులు తప్పేలా లేవు. బలమైన క్యాడర్ కలిగిన భూపతిరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. డిఎస్ చేరితే బాజిరెడ్డికి ఇబ్బంది తప్పకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. నేను అన్నది నాకు పార్టీలో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, గౌరవం ఉండాలి, కొన్ని కామన్ అండర్స్టాండింగ్స్ ఉంటే ఒకరికొకరు సాయం చేసుకున్నాం కనుక ఆ విశ్వాసంతో నేను ఒప్పుకున్నాను. ఆర్మూరు స్థానానికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రెడ్డిపై స్వల్ప మెజారిటీతో గెలిచిన జీవన్ రెడ్డి ఇచ్చిన హామీలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గత ఎన్నికల్లో జీవన్ రెడ్డికి అండగా ఉన్న ఆయన ప్రధాన అనుచరుడు వినయ్ రెడ్డి గత 2 ఏళ్లుగా జీవన్ తో విభేదించి పార్టీకి దూరంగా ఉంటున్నారు. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్ లో చేరడంతో వినయ్ రెడ్డి కాంగ్రెస్ లేదా బీజేపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంత అభిమానాన్ని నేను గత చరిత్రలో ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అసలు మళ్ళీ తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషమైందో, రెండోసారి టికెట్ వచ్చి ఇలా ర్యాలీ తీస్తూ ఉంటే అంతకు 3 అంతలు సంతోషమైంది. 50,000 పై మెజార్టీతో ఆర్మూరుని గెలుస్తాం. బోధన్ నియోజకవర్గ టికెట్ మరోసారి సిట్టింగ్ అభ్యర్థి షకీల్ అహ్మద్ కు కేటాయించారు కేసీఆర్. దీంతో అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన నేతలు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిన మేడపాటి ప్రకాష్, కాంగ్రెస్ సీనియర్ నేత గిర్దావర్ గంగాధర్, టీడీపీ సీనియర్ నేత మోహన్ రెడ్డి తర్వాతి కాలంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈసారి కూడా టికెట్ షకీల్ కు కేటాయించడంతో ఆయనకు సహకరిస్తారా లేదా అన్నది అనుమానమే. నిజామాబాద్ జిల్లాలో మరో కీలక స్థానం బాల్కొండ. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. ఆ పార్టీకి ఈ నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి కూడా ప్రశాంత్ రెడ్డికే టికెట్ కేటాయించడంతో 2014లో టీఆర్ఎస్ టికెట్ ఆశించిన ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని జాగృతి నేత సునీల్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. టికెట్ ఇవ్వకపోతే బీజేపీ, టీజేఎస్ లేదా ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రశాంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.
ఎలక్షన్ల పోటీ చేసేవాడు ఎలక్షన్ల కన్నా ముందు 6 నెలల ముందు వచ్చి డ్రామాలు వేస్తుంటారు. కానీ నేను గత 8 సంవత్సరాలుగా ఇక్కడే ప్రజలతోనే ఉంటూ ఎమ్మెల్యే గెలిచింది ఉచిత మాఫీ చేసి డబ్బులు తెప్పించడం కాదు, డబ్బులు సంపాదించుకోవడం కాదు, అభివృద్ధి చేయాలా, ప్రజలను పట్టించుకుంటలేదానికి నిదర్శనం మన పోలీస్ కవాతులే అని కూడా మనం గమనించాలా. 3 రాష్ట్రాల కూడలిన ప్రాంతం జుక్కల్. కామారెడ్డి జిల్లాలోని ఈ నియోజకవర్గం జిల్లాలో ఉన్న ఏకైక రిజర్వుడ్ స్థానం. టీఆర్ఎస్ నేత హనుమంత్ షిండే నియోజకవర్గంలో బలమైన నేత. ప్రస్తుతం తాజా మాజీ ఎమ్మెల్యే. ఈ స్థానాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీనియర్ నేత రాజేశ్వర్ ఆశించారు. కానీ అధిష్టానం మరోసారి హనుమంత్ షిండేకి టికెట్ ఇవ్వడంతో ఆయన సహకరిస్తారా లేదా అన్నది అనుమానమే. ఇక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే టికెట్ మరోసారి సిట్టింగ్ అభ్యర్థి రవీందర్ రెడ్డికి కేటాయించడంతో అసమ్మతి సెగ కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. జనార్దన్ గౌడ్ కి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. దళితుల భూములపై రవీందర్ రెడ్డి వ్యవహారంతో ఈసారి తనకు టికెట్ వస్తుందని భావించారు జనార్దన్ గౌడ్. అయితే మళ్లీ రవీందర్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో జనార్దన్ కాంగ్రెస్ కూటికి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈసారి మొత్తం 9 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు తక్కువ అంటున్నారు స్థానికులు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ కొంత అభ్యర్థులకు కూడా కలిసొచ్చిందని ఈసారి ఆ పరిస్థితులు లేవంటున్నారు.